వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. పార్లమెంటరీ రాజకీయాలు హై డ్రామాలకి వేదికగా మారాయి. అయితే అంబేద్కర్ను అవమానించేలా ప్రసంగం చేశారని అమిత్ షాపై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ ఆందోళనకి పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలు చివరికి హై డ్రామాకే దారితీశాయి. కాంగ్రెస్ పార్టీనే బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించిందని బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో నిరసన తెలిపారు. అయితే పోటాపోటీగా జరిగిన నిరసనలతో పార్లమెంట్ హోరెత్తింది. ఈ నిరసనల్లో రాహుల్ గాంధీ తోసేశారని ఇద్దరు ఎంపీలు ఆరోపణలు చేశారు. ప్రతాప్ సారంగి తలకి గాయమైంది. దాంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. తలకి కట్టుతో ఆసుపత్రికి తీసుకెళ్తున్న టైంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తనని రాహుల్ గాంధీ నెట్టారని, ఆ తర్వాత కింద పడిపోయి తలకి గాయమైందని అన్నారు. అయితే పార్లమెంట్ ఎంట్రన్స్లో మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ సహా ఇతర ఎంపీలు ఆందోళన చేస్తున్న టైంలోనే ఇది జరిగిందని తెలిపారు. ఆయన్ని అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఫరూఖాబాద్ ఎంపీ ముఖేష్ రాజ్పుత్ ఇలాంటి ఆరోపణలే చేశారు. రాహుల్ గాంధీ ఆయన్ని కూడా నెట్టారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఈ ఎంపీలిద్దరికీ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసి ఫోన్ చేసి మరీ మాట్లాడారు. బీజేపీ తర్వాత పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై కేసు ఫైల్ చేశారు. ముగ్గురు ఎంపీలపై రాహుల్ గాంధీ దాడి చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్పీకర్కి కూడా ఫిర్యాదు చేశారు. అయితే రాహుల్ గాంధీ ఈ ఆరోపణలన్నింటినీ ఖండిస్తూ వచ్చారు. తాను పార్లమెంట్లో ప్రవేశ ద్వారం ద్వారా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా బీజేపీ ఎంపీలు అడ్డుకునేందుకు ప్రయత్నించారని, బెదిరించారని కూడా అన్నారు. అయితే అమిత్ షాతో మాటలతో బీజేపీకి చాలా నష్టం జరిగిందని, బీజేపీ సోషల్ మీడియా ఏం చేస్తుందో అందరికీ తెలుసని, అంబేద్కర్ స్థానంలో సోరోస్ చిత్రాన్ని పెట్టారని కాంగ్రెస్ అంటోంది. అమిత్ షా అంబేద్కర్ విషయంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న సమయంలోనే బీజేపీ చేసిన గేమ్ ప్లాన్ ఇదని ఎక్కువ మంది అనుమానిస్తున్నారు. టాపిక్ డైవర్ట్ చేసి డ్యామేజ్ జరగకుండా అమిత్ షా వ్యాఖ్యలపై ప్రజల్లో ఎక్కువ చర్చ జరగకుండా చేసే ప్రయత్నం చేశారు అంటున్నారు. అయితే పార్లమెంట్లో జరిగిన ఈ డ్రామాలు మాత్రం ప్రజల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. గతంలో శాసనమండలి చైర్మన్గా ఉన్నప్పుడే స్వామి గౌడ్ తన కంటికి సభ్యులు గాయం చేశారని, ఆసుపత్రిలో చేరిన ఉదాంతాన్ని తాజా ఘటనలు గుర్తు చేస్తున్నాయి అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.